అందరం కలిసి చెప్పట్లు సంతోషంగా ప్రైజ్ గాడ్. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు బట్టి ఆయన స్తుతించకుండా మనము ఉండలేము. సంతోషం కరుణా సాగర యేసయ్యా కరుణా భగలను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా తీర్చితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా తీర్చితివి కరుణా సాగర యేసయ్యా కరుణా భగలను కాచితివి సమయంలో వృద్ధాప్యము సమీపించిన సమయంలో యవన కాలము ముగిస్తున్న సమయంలో భయము నిండుతూ పాపమనే లోకమును బ్రతుకుతున్న సమయంలో వాటన్నిటినీ తప్పించి జీవ మార్గమును చూపిన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. శాశ్వత ప్రేమతో నింపితివి శాశ్వత ప్రేమతో నింపితివి వాక్యముతో వాక్యముతో కరుణా సాగర యేసయ్యా కరుణా భగలను కాచితివి. యోగ్యత లేని మన బ్రతుకులలో
శాశ్వతమైన తన ప్రేమ నింపి ఆయన యొక్క కౌగిల్లో మనల్ని ఒదిగించుకొని వాక్యం చేత మనల్ని ఓదార్చి ఆయన ఉన్నతమైన కృపకు పాత్రలుగా మనల్ని కలుగజేసిన దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. స్తోత్రం. సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణపరచి చేస్తులకు ప్రేమ నగరిలో చేస్తున్నయా. సంపూర్ణపరచి చేస్తులకు ప్రేమ నగరిలో చేస్తున్నయా. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆయన యొక్క అపారమైన ప్రేమ, ఆయన కరుణ కలిగినటువంటి సాగరము కంటే అమితమైన ప్రేమను మనపై చూపుతున్నటువంటి దేవాతి దేవుడు గనుక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క ఉన్నతమైన మన దైనందిన జీవితాన్ని ఆయన సన్నిధిలో కనపరుస్తున్నప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని మనము పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. చదువుకున్నటువంటి బైబిల్ పట్టణంలోని కీర్తనల గ్రంథము 71వ కీర్తన. ఈ కీర్తన అంతటినీ జాగ్రత్తగా మొదటి వాక్యం నుంచి 24 వాక్యాలు చదివినప్పుడు ఒక మనుష్యుడు తల్లి గర్భం నుంచి ఉద్భవించి బాల్యమును అనుభవించి యవ్వనమును అనుభవించి నడిప్రాయమును అనుభవించి చివరిగా ఏ దిశలో ఉంటాడుగా వృద్ధాప్యం అనే దశలో చేరి ఉంటాడు. వృద్ధాప్యం అనే దశలో చేరినటువంటి ఆ వృద్ధుడైన ఒక వ్యక్తి, ఆ వృద్ధురాలైన ఒక వ్యక్తి, ఆ వృద్ధుడైన వ్యక్తి జీవితంలో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి విధానము ఈ అధ్యాయం అంతట్లో మనం చూడగలుగుతాం. వృద్ధాప్యముకు చేరినప్పుడు బాల్యము నుంచి తను అనుభవించినటువంటి ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు కీర్తనకారుడు. ఈ మాటను మనం గమనిస్తే 71వ కీర్తన మొదటి నుంచి 4 వాక్యాలు చదివినప్పుడు, యెహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీవు చెవియొగ్గి నన్ను రక్షింపుము, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయం దుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు, నా దేవ భక్తిహీనుల చేతిలో నిన్ను రక్షింపుము,
కీడు చేయు వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపును. చాలమ్మా. ఇదే మాటలను కీర్తనకాడైనటువంటి దావీదు గారు 31వ కీర్తన 1 నుంచి 4 వాక్యాల్లో కూడా ఇదే విధానంలో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. 31వ కీర్తన, యెహోవా నన్నెన్నడూ సిగ్గుపడనీకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. అవును, ఎస్, ఎస్, చాలమ్మా. ఈ మాటలు మనం గమనించినప్పుడు కీర్తనకారుడు ఎప్పుడు కూడా తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని, ఆత్మీయ విధానమును, దేవుని పట్ల తనకున్నటువంటి అపేక్షను, దేవుని ఎడల తనకున్న యథార్థతను కనపరుస్తూ, పరిశీలిస్తూ, పరీక్షించుకుంటూ తను బ్రతుకుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇక్కడ ఈ మాటలు గమనించినప్పుడు ఆయన పలికిన శ్రేష్టమైన మాట ఏంటంటే 9వ వాక్యం చూసినప్పుడు, వృద్ధాప్యమందు నన్ను విడనాడుకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువక్కుము. దీనికి ముందుగా తల్లి గర్భములో తను ఏ రీతిగా ఉద్భవించబడినాడో, తన యొక్క జీవిత విధానం ఏందో 6వ వాక్యంలో చెప్తాడు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఏమండి, తన బాల్యమును, తన యవ్వనమును, తన నడిప్రాయమును, ఈరోజు తన యొక్క వృద్ధాప్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది పురుషులైనను స్త్రీలైనను తన యొక్క బాల్య జీవితమును జ్ఞాపకం చేసుకుంటున్నారండి. జ్ఞాపకం చేసుకుంటారు, ఎన్నో లోకములో ఉన్న పనికి మాలిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకుంటారు, నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నానో ఈరోజు నా కొడుకు అలాగే ఉన్నాడు, నేను ఎలాంటి చిలిపి పనులు చేశానో నా కొడుకు కూడా అలాంటి పనులే చేస్తున్నాడు. ఇలాంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు. నాలాగే నేను ఎలాగ యవన కాలంలో ఉన్నానో ఈరోజు నా కొడుకు కూడా యవన కాలం ఇలాగే చేస్తున్నాడు. ఇవి జ్ఞాపకం చేసుకుంటున్నారండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు. దావీదు గారు ఎక్కడ కూడా తన కుమారులను కానీ యవన కాలంలో తను అనుభవించినటువంటి ఆ విషయాలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోలే. దేవునికి నేను ఎంత విధేయత కలిగి ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, బాల్యం నుండి ఆయన నన్ను సంరక్షిస్తున్న విధానమును బట్టి, ఎన్నికలేని నన్ను ఎన్నిక చేసుకుని గొప్ప ఘనత కలిగిన వాడిగా చేసిన విధానాన్ని బట్టి నేను ఆయనకు ఎంత కృతజ్ఞునిగా ఉన్నాను. నా దైనందిన జీవితము, నా ఆధ్యాత్మిక స్థితి, నీ ఆత్మీయ నడిపింపు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానో లేదని అనుదినము పరీక్షించుకుంటూ ఉన్నాడు. క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి విశ్వాసులైన వారు వారి ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవట్ల, కేవలము శారీర అనుభవాన్ని, లోకములో తను అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క లోకానుసరమైన ఇచ్చలను జ్ఞాపకం చేసుకుంటుంటాడు. ఇచ్చలు అంటే కోరికలు, లోకములో తను అనుభవిస్తున్న కోరికలు, తన కలిగిన కోరికలు, తను అనుభవించిన కోరికలను జ్ఞాపకం చేసుకుంటూ, నెమరేసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. దేవుడి లోకంలో నువ్వు ఏది చేసినా ఆయన ఇష్టపడ్డాన్ని. దేవునికి ఇష్టమైనదేదో అడిగి తెలుసుకోమని వాక్యాన్ని మనము గడిచిన వారము ధ్యానం చేసుకున్నాం. దేవునికి ఇష్టమైనదేదో అడిగి తెలుసుకొని ఆయన ఇష్టానుసారమైన బ్రతుకు మన జీవితంలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. కీర్తనకారుడు పరిశీలించుకున్నాడు గనుకనే ఆయన అంటున్నాడు, అయ్యా వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నేను ముసలితనములో ఉన్నప్పుడు కూడా, నా బలము క్షీణించినప్పుడు కూడా నన్ను విడవమాక. ఎందుకంటే నా తల్లి గర్భములో ఉన్నప్పటి నుండి ఈనాటి వరకు తల్లి గర్భము నుంచి నన్ను లోకములోనికి తీసుకొచ్చి నన్ను ఈ రీతిగా బాల్యము నుండి నడిప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు అపారమైన ప్రేమ
నాపై కనపరిచినావే గనుక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నువ్వు నాపై చూపిన అపారమైన ప్రేమ. నా తల్లిదండ్రులు, నా కన్నబిడలు లేదా నేను కనిన బిడలు ఈ రోజు నన్ను, నా యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఎన్నడూ కూడా వారు గుర్తెరగలేదు. నీవైతే నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నా తల్లి గర్భంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. తల్లి గర్భం నుంచి లోకములోనికి ఉద్భవింపజేశావు. ఉద్భవించినది మొదలు ఈనాడు నేను వృద్ధాప్యంలో వచ్చేంత వరకు కూడా నన్ను విడనాడకుండా ఉన్నావు. స్తోత్రం, స్తోత్రం. ఏమండి, ఎంతమంది బిడ్డలు ఈరోజు దేవునికి, ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతలు కలిగినటువంటి తల్లులుగా, తండ్రులుగా కనిపిస్తున్నారు. ఎంతవరకు మనుష్యుడు తన శరీరానుసారమైన కోరికలను నెమరేసుకుంటున్నాడు తప్ప దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మనకు జీవమునిచ్చాడు. ఆ జీవము, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన అపారమైన ప్రేమలో మనం సజీవులుగా ఉన్నాము. ఆ సజీవులుగా ఉన్న మనము ఆయన మన నుంచి ఏమి ఆశిస్తున్నాడని ఏనాడు క్రైస్తవ పిల్లలైనటువంటి వృద్ధులైనను యవనులైనను జ్ఞాపకం చేసుకోవడము చాలా కొదువుగా కనిపిస్తూ ఉంది. కొంత చదువుకున్నటువంటి వారు, కొంత దేవుని వైపు మరలినటువంటి వారు మాత్రము వారి దైనందిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నారు తప్ప పల్లె ప్రాంతంలో నివాసిస్తున్నటువంటి నడిప్రాయం తరిచినటువంటి పురుషులైన వారు దేవుణ్ణి లక్ష్య పెట్టట్లేదు. కారణం ఎంతవరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నా బలము, నా ఘనత, నా గొప్పతనము, నాకున్న కుటుంబ బలము లేదా గ్రామ బలము లేదా మా యొక్క అన్నదమ్ముల యొక్క స్థితి, ఈ బలాన్ని చూస్తున్నారు. కానీ దేవుని నుంచి ఉన్న బలం ఏంటి? మన బలం ఏ పాటిది? మనుష్యుడు ఏ పాటి వాడు? దేవుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నాడు గనుకనే సజీవుడుగా ఉన్నాడు. దేవుడు ఆ యొక్క బలమును, నువ్వు సజీవుడుగా మనిషిగా ఉన్నప్పుడు నీకు ఇచ్చిన బలము నువ్వు కొన్నది కాదండి. దేవుడు ప్రేమతో నీపై, నాపై, మనపై కరుణ చూపించి మనల్ని సజీవునిగా ఉంచాడు. కనుక దేవుణ్ణి మరిచి లోకము ఉన్నటువంటి శరీరానుసారమైనటువంటి అన్నదమ్ములను, శరీరానుసారమైనటువంటి కుటుంబాలను చూసి మనుషుడు గర్వపడుతున్నాడు. ఈ బంధువులు, బంధుత్వాలు ఏవి కూడా మన వెంట రావు. అవి దేవునికి ఇష్టమైనవి కావు. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటి? ఎప్పుడు కూడా మనము ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏమనగా, మనము కృతజ్ఞులుగా ఉండాలని మన నుంచి కోరుకుంటున్నాడు. ఇక్కడ మనము 16వ వాక్యాన్ని చూస్తే, ప్రభు అయిన యెహోవా యొక్క బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. ఏమండి, కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క నీతిని తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆ అపారమైనటువంటి కృపలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని తెలియజేస్తున్నాడు. అందుకంటున్నాడు, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యము నేను తెలుపుతూనే వచ్చుచున్నాను. ఎప్పటి నుంచి అండి? దావీదు గారు బాల్యం నుంచి దేవుని యొక్క సంగతులను నేర్చుకుంటున్నాడు. దేవుని యొక్క ఉన్నతమైన ఆ కృపకు కావలసినటువంటి ఆధ్యాత్మిక పరిస్థితులను నేర్చుకుంటున్నాడు, వింటున్నాడు, అనుభవిస్తున్నాడు. అనేక మందికి తెలియజేస్తూ వచ్చాడు. తను విని ఊరుకోలేదు. లేదా తను బాల్యము నుంచి లోకములు తిరుగుతూ యవన కాలం వచ్చాక దేవుని కాడి మోస్తూ వృద్ధాప్యంలో మరలా దేవుని విడిచిపెట్టిన వాడుగా ఉండలేదు. అందుని బట్టి ఆయన అంటాడు, బాల్యం నుండి నీవు నాకు బోధిస్తూ వచ్చావు. నువ్వు బోధించిన ప్రతి మాటను నేను విని అవి ఆశ్చర్య కార్యములని అనేక మందికి నేను తెలియజేస్తూనే వచ్చాను. నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యము ఆశ్చర్యమైనదని లోకానికి, ప్రజలకు నేను తెలియజేస్తూనే వచ్చాను. బాల్యం నుంచి నువ్వు నన్ను చేసిన విధానం
18లో అంటాడు, దేవా వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధున్నయిండు వరకు నన్ను విడువక్కుము. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం. ఎప్పుడైనా మన జీవితాల్లో ఈ మాట పలకాలండి. మన జీవితాల్లో ఈ నిబంధన ఉండాలి. మన జీవితాల్లో ఈ తీర్మానం ఉండాలి. ఎంత చక్కగా ఆయన వృద్ధాప్యంలో తీర్మానం చేసుకున్నాడు. ఏ తీర్మానం చేసుకున్నాడంటే, దేవా వచ్చే తరానికి నిన్ను గురించి నేను చెప్పాలి, వచ్చే తరం ప్రజలకు నీవు చేసిన కార్యాలు చెప్పాలి, పుట్టబో బిడ్డలకు నీ గొప్పతనాన్ని చెప్పాలి. కనుక నాకు తల నెరసి వృద్ధుడనై ఉండి మరణము వరకు నిన్ను గూర్చి ప్రకటించడానికి కావలసినటువంటి ఆయుష్ను దయచేయి. స్తోత్రం. ప్రార్థనలు మనం ఈ చేయాలి. నా బిడ్డను కాపాడు, నా మనవన్ని కాపాడు, నా కొడుకును కాపాడు, మా ఆయనను కాపాడు, నా మిద్దెలను కాపాడు, నా ఆస్తులను కాపాడు, నా బర్రెలను కాపాడు, నా గొర్రెలను కాపాడు, నా చీరలను కాపాడు, నా బంగారాన్ని కాపాడు. ఈ కాదా దేవుడు? ఈ గాదిరా నాయన మన నుంచి కోరుకుంటుంది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఇది. దేవుని దగ్గర నుంచి నువ్వు ఆత్మీయ మేలును పొందాలి అంటే దేవునికి చేసే ప్రార్థన ఇది. అయ్యా నాకయ్యి, నాకియ్యి, నాకయ్యి, పొదుగుకులు నాకియ్యి, నాకియ్యి, నాకియ్యి. పొదుగుకులు నాకడమేనా? ఆయనకు నువ్వేమిచ్చావు? భక్తులు ఏమి నేర్పిస్తున్నారు మనకు? ఎంతో వినయంగా చెప్తూ ఉన్నాడు, అయ్యా నన్ను బాల్యము నుంచి ఇంతవరకు కాచావు. అయితే వచ్చే తరం వారికి, పుట్టబోవు బిడ్డలకు, ఇప్పుడున్న వారికి నిన్ను గూర్చిన గొప్ప కార్యములను బట్టి, నీ శక్తి సామర్థ్యములను బట్టి, నీ కరుణా దయా వాత్సల్య కలిగినటువంటి ఆ ఘనతను బట్టి వారికి వివరించడానికి కావలసినటువంటి ఆ శక్తిని దయచేయి. వృద్ధాప్యములో నెరసన ఎంట్రుకలతో నడవలేని స్థితిలో నేనున్నా కూడా నీవిచ్చే శక్తిని బట్టి నిన్ను గూర్చి ప్రకటించడానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇదండి మనం చేయాల్సిన ప్రార్థన. ఎందుకంటే సొలొమోను గారిని మనం చూసినప్పుడు, దావీదు గారి తర్వాత ఆయనకు రాజ్యాధికారం ఇచ్చినప్పుడు సొలొమోను వయసు చాలా చిన్నదిగాను యవనుడుగాను ఉన్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఆ సమయంలో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తాడు, అయ్యా నీవు వాగ్దానం చేశావు, నా తండ్రి వారసులైనటువంటి వారికి నీ కట్టడల ప్రకారం నడుచుకున్నప్పుడు రాజ్యాన్ని ఇస్తానన్నావు, నాకు ఇచ్చావు. అయితే ఈ ప్రజలను ఎలా పోషించాలో నాకు తెలియదు, ఎలా పాలించాలో నాకు తెలియదు. నేనేమో చిన్నవాడను, ఎలా వీళ్ళని నడిపించాలో నాకు కావలసిన ఏమడిగాడు? జ్ఞానం ఏమన్నాడు? ద విజ్డమ్. జ్ఞానాన్ని అడిగాడు. అయ్యా జ్ఞానమి, నువ్వు జ్ఞానం ఇస్తే చాలు నేను ముందుకు నడుస్తానన్నప్పుడు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. సొలొమోను కంటే గొప్ప రాజు ఎవరు లేడు. ఘనతనిచ్చాడు. దావీదు గారు కోరారు, అయ్యా నేను ఈ దేవాలయం కట్టాలని నేను ఆశపడుతున్నాను. లేదు దావీదు గారు, నీ కుమారుని నేను ఎన్నుకున్నాను. ఘనతను పొందాడు, ధనమును పొందాడు. ఆయన కలిగిన ధనము చూసి ఎస్తేరు గ్రంథంలో చూస్తాము. ఎస్తేరు గ్రంథంలో రాణైనటువంటి ఎస్తేరు తన కలిగినటువంటి ఐశ్వర్యమును చూసి, అసలు ఎవరి రాజు? ఈ సొలొమోను పడే రాజు ఎవరు? ఈయన ఎలా ఉంటాడు? ఈయనకి ఇంత సంపద ఎలా వచ్చింది? ఇన్ని రాజ్యములను ఎలా పాలించగలిగాడు? ఇన్ని రాజ్యములు ఆయన కిందకి ఎలా వచ్చాయి? ఒక్కసారి ఆయనను చూడాలి, ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి. ఇంత ఘనత ఆయన ఎంత పొందుకున్నాడో తెలుసుకోవాలని ఆశపడిందట. నా ప్రియులరా, మన వయస్సు కాదు ఇక్కడ ప్రాముఖ్యము, దేవుని ఘనపరుస్తున్న విధానం.
దావీదు గారు తను మనకు బోధిస్తున్న బోధ ఏంటంటే, వృద్ధాప్యం వరకు కూడా నా బ్రతుకులో జరిగిన ప్రతి విషయాన్ని నెమరేసుకుంటూ అవి దేవునికి ఆపాదిస్తూ నా తర్వాత నా బిడ్డలకు లోకములో కలుగుతున్నటువంటి అనేక మంది బిడ్డలకు మాదిరికరమైన మాటలు నేర్పాలని ఆశపడుతున్నానని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఇలా అనేక మంది యొక్క ప్రార్థన జీవితాలను చూసినప్పుడు ప్రార్థించిన వారు ఎవరు కూడా నష్టపోలేదండి, ఎవరు నష్టపోలేదు. అయితే ప్రార్థన దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి, దేవుడు ఇష్టపడేదిగా ఉండాలి. ఏమండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓ ఇంటి పట్టా కావాలి లేదా కాలనీకి ఇల్లు కావాలని అడిగామనుకోండి, ఆయనకు ఒక లెటర్ పెట్టాలి. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయాలి. కలెక్టర్ గారు, నేను పలారు ఊరికి సంబంధించిన వాడిని, నా ఇంటికి పట్టా కావాలి, ఇష్టమా లేదా అని రాస్తే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? ఎంట్లో ఇస్తాడా కలెక్టర్ గారు? ఏమండి, ఇస్తాడా? ఇస్తాడా? ఎమ్మటే పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తాడు, అరే బాబు ఈడోడో లెటర్ పెట్టాడు, భలే వినయంగా పెట్టాడు అని పట్టుకున్నాను రా అంటారు. ఎందుకని? ఆ లెటర్లో వినయము కనపడలేదు, ఆ లెటర్లో అడిగే విధానము అంగీకారంగా లేదు. నిన్న కూడా ఎవరో ఒక పాస్టర్ ఫోన్ చేశాడు, మన చర్చిలో ప్రార్థన పెడతానని. నాకు ఫోన్ చేస్తున్నాడు, ఆయనకు నత్తిగా ఉంది, మాటలు సరిగా వస్తలేవు. నన్ను అడుగుతున్నాడు, ఏమంటే నేను ఒంగోలు చర్చేస్తున్నాను, ఇక్కడ ప్రార్థన పెట్టాలనుకుంటున్నాను, మేము స్వార్థ ప్రకటిస్తుంటాము, మేము ఇక్కడ ప్రార్థన పెట్టాలదా? వద్దు అన్నా. అంతలో ఇంకొక స్త్రీ తీసుకుంది, ఎవరు మైక్, ఏమండి మీరు కూడా పాస్టర్ గారే కదండి, మీరు ఇలా మాట్లాడొచ్చా అండి అంటున్నాము నాతో. అండి అంతకుముందు ఆయన ఎలా మాట్లాడండి అన్నాను నేను. ఆయన కొంచెం నచ్చిందండి, ఆయన మాటలు అంతేనండి అన్నదా. ఆయన అన్నప్పుడు నేనంటే తప్పే ఉందండి అన్నాను నేను. ఎలా ఉందండి సంభాషణ? ఎలా ఉండాలి అంటే అవతల వ్యక్తి వినినప్పుడు అంగీకారంగా ఉండాలి. ఒక విషయాన్ని నువ్వు ఎదుటి వ్యక్తిని అడుగుతున్నప్పుడు నీకే అంగీకారం లేకపోతే నువ్వు ఇష్టపడవు. వాళ్ళు అడిగారు నన్ను, అతను అడిగిన మాటలు నాకు నచ్చలేదు, పెట్టాలా వద్దా, మేము స్వార్థ చెప్పని వచ్చావు అన్నాడు ఆయన. నాకు చెప్పని వచ్చావా? నేనేమని వచ్చి చెప్పమన్నానా? దేవుడు నీకు సంకల్పాన్ని ఇచ్చి దేవుని చిత్త ప్రకారం నువ్వు ప్రకటించడానికి బయలుదేరావు, మంచిదే, వెళ్ళు ప్రకటన చేయి. అవతల వ్యక్తి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అడుగు వినయముగా. నువ్వు కమాండ్ చేస్తే నేను బాగున్నాను. ఏమండి, దేవుని దగ్గర కమాండ్ చేస్తే అనేవాడు నీకు బాగున్నాడా? ఆయనకే నువ్వు బాగున్నావు. అడుగు, అడిగేదానికి ఒక విధానం ఉండాలి. గనుకనే వృద్ధాప్యములోకి వచ్చినటువంటి దావీదు గారు, నేను వృద్ధుడను కదా, ఇక నేను నడవలేని స్థితిలో ఉన్నాను, అన్ని అనుభవించేశాను, రాజుగా ఉన్నాను, కుమారులను కన్నాను, కుమార్తెలను కన్నాను, మనుమలను కన్నాను, ఇంకా నా వయసు ఇడిగిపోయింది, నాకెందుకులే అనుకోలే. దేవుని దగ్గర తను ఏమని కోరుకుంటున్నాడంటే, నాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలవంతునై మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవాలనలా ఆయన. ఏమన్నాడండి? నిన్ను గూర్చినటువంటి ఆ స్వర్తమానమును ప్రకటించటానికి నాకు ఆరోగ్యమునై నన్ను విడిచిపెట్టబాకయ్యా. రాబోవు తరముల వారికి కూడా నిన్ను గూర్చి ప్రకటించడానికి కావాల్సిన ఆరోగ్యాన్ని నాకు నన్ను విడవు మాకు. ఎంతమంది ఈరోజు సమాజంలో దేవుణ్ణి గూర్చి ప్రకటించడానికి అడుగుతున్నారండి? ఎంతవరకు ఆరోగ్యము కావాలి, ఆయుష్ కావాలి, ఆస్తులు కావాలి, బలవంతులం అయిపోవాలి, లోకములో గొప్పవాళ్ళం అయిపోవాలి. లోకంలో గొప్పవాడేంత మాత్రాన లోకం నుండే ప్రజలు మనం ఆయన గొప్పవాడు అనుకుంటారేమో. దేవుడు ఎంత గొప్పవాడినైనా లక్ష్య పెట్టాడు. ధనవంతుడు ఆయనకి ఇష్టడు కాదు, ఆయనకు అవసరం లేదు. మనుషులను కాబట్టి మనకు అవసరం. మన బిడ్డల కొరకు, బిడ్డల కొరకు మనము పోషించాలని, వారిని ఉన్నతముగా కనపరిచే వారముగా ఉండాలని మనము ప్రయాసపడతాము. కానీ దేవుడు మన నుంచి ఎటువంటి ధనాన్ని కోరుకోవట్లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో అందుకే ఆయన చాలా చక్కగా దేవుని బతుకుతున్నాడు. దేవా,
వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యముని గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడనాడకము. వృద్ధాప్య స్థితి వరకు, వృద్ధాప్యములో ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా నిన్ను గూర్చి ప్రకటించడానికి కావలసిన బలాన్ని దయచేయి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే నిరీక్షించేవారుగా ఉండాలి. మరి 14వ వాక్యంలో అంటాడు, నేనెల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తున్నాను. నిరీక్షిస్తున్నాడు ఒకవైపు, మరొక వైపు ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఆయన గురించి ప్రకటిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణ కావాలి. ఎన్నో విషయాల గురించి మనం నిరీక్షిస్తాం. దేవుని కొరకు నిరీక్షించాలి, దేవుని యొక్క పిలుపు కొరకు నిరీక్షించాలి, దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షించాలి, దేవుని యొక్క రాకడలో ఎత్తబడే బిడలుగా ఉండటానికి నిరీక్షించాలి. నిరీక్షణ కలిగిన తల్లులుగా, నిరీక్షణ కలిగిన తండ్రులుగా దావీదు గారి వలె వృద్ధాప్యములో కూడా నేను నిన్ను అంటి పెట్టుకొని ఉండాలని ఆశపడతాననేటువంటి నిరీక్షణ కావాలి. చూడండి 5వ వాక్యంలో చూస్తే, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఏమండి? ఎప్పటి నుంచి? బాల్యము నుండి నేను నిన్ను ఆశ్రయించున్నాను. నా నిరీక్షణకు నీవే ఆధారము. నేను దేని గురించి ఎదురు చూడట్లేదు, ఏదో కావాలని నేను ఆశపడట్లేదు. నా నిరీక్షణ నీ వైపే, నా గురి నీ వైపే. నా బాల్యము నుంచి నన్ను పోషించిన వాడు, తల్లి గర్భంలో నుంచి నన్ను ఉద్భవించిన వాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నాడు మనుష్యుడు. మనుష్యుడు ఏం మర్చిపోతున్నాడంటే, తల్లి గర్భంలో నుంచి నన్ను నిర్మించిన వాడు, లోకములోనికి ఉద్భవించిన వాడు దేవుడు. ఆ దేవుని యొక్క చిత్తమును, ఆజ్ఞలను, కట్టడలను నేను గైకొని నడుస్తున్నానా లేదా అనే విషయాన్ని ఏ వ్యక్తి కూడా పరీక్షించుకోవట్లే. పరీక్ష చేసుకోవాలి మనిషి జీవితాన్ని. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని, మనకిచ్చినటువంటి ఆయుష్ను, మనకిచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను, శారీరక ఆరోగ్యాన్ని, శారీరక దౌష్ట్యము ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడండి. నీ శరీరంలోనికి జ్వరం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ విధంగా వస్తుందో తెలుసా? రోగం అనేది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదండి మనిషికి. అలాగే దేవుడును మనిషిని నిర్మించాడనేది కూడా అదే నిజం. ఆ నిజాన్ని ఎరిగి మనము దేవుణ్ణి గణపరచాలి తప్ప, దేవుడు నాకేదో ఇస్తే, లోకములో సుఖభోగాలు నాకు కలుగజేస్తే అప్పుడు మాత్రమే నేను దేవుణ్ణి గణపరుస్తాను అనుకునే వాళ్ళంతా మూర్ఖులే. మూర్ఖులు లోకంలో ఉండే కోరుకుంటారు. దేవుడి నుంచి సుఖభోగాలను అనుభవించాలని కోరుకునేవారు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. ఇందాకే జ్ఞాపకం చేశాను, అనేక మంది గొప్ప గొప్ప ఘనత కలిగిన వారుగా లేనిది, ఊహించలేనిది అనుభవించేవారుగా ఉన్నారంటే దాని కారణము దేవుని యొక్క ఉన్నతమైన కనికరం. ఆయన కనికరాన్ని పొందుకున్నారు కాబట్టి ఎన్నికలేని దావీదు ఈరోజు మనం ఆయన గురించి ఎన్ని దినాలు చెప్పినా తక్కువ అయ్యేటువంటి మాటలను మనం వింటున్నాం. 71 కీర్తనలకు వచ్చాము. దాదాపు 150 కీర్తనలు కలిగినటువంటి అధ్యాయాలు. ప్రతి భాగంలో కూడా తన యొక్క అనుభవాలు, దేవుని పట్ల తనకున్న నిరీక్షణను మనము అనేక కోణాల్లో చూస్తూ ఉన్నాం. అనేక కోణాల్లో దేవుని పట్ల తన అనుభవాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగం అంతట్లు కూడా బాల్యము నుంచి వృద్ధాప్యం వరకు తను అనుభవించిన అనుభవాలు మాత్రమే కాక, తను ఎలా దేవుణ్ణి కీర్తిస్తున్నాడో కూడా మనకు విశదపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము 20వ వాక్యంలో కూడా చూసినప్పుడు,
అనేక కఠిన బాధలను మాకు కలిగజేసిన వాడా, నీ మరలా మమ్ము బతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నువ్వు మరలా మమ్ము. బాధలు ఎవరు కలుగజేసేవాడు? దేవుడే. గాయాలు చేసేది ఆయనే. మరి మానిపేది కూడా ఎవరు? ఆయనే. బిడ్డలను కొట్టేది ఎవరు? తల్లిదండ్రులే. మళ్ళీ దగ్గర తీసేది ఎవరు? పక్కింటి వాళ్ళు తీస్తారా? ఏమండి? తీసుకోరు. నీ బిడ్డలను గద్దించేవాడు నీవే, బుద్ధి చెప్పువాడు నీవే. అది నీ ధర్మము. పరమనున్న తండ్రి మనల్ని గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, గాయాలు చేస్తాడు, గాయాలు మాన్పుతాడు. అందుకే ఆయన అంటున్నాడు, కఠిన బాధలను మాకు కలుగజేసేవాడు నీవు, మరలా మమ్మలను బ్రతికించేవాడు నీవు. భూమి అగాధ స్థలం నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తుతావు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా? లేవనెత్తబడతావు. నువ్వు కఠిన బాధల్లో ఉన్నావా? లేవనెత్తబడతావు. కుటుంబంలో నెమ్మది లేదా? లేవనెత్తబడతావు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నావా? లేవనెత్తబడతావు. కష్టాలకన్నిటిలో మనం ఉన్నప్పుడే దేవుని యొక్క విలువేంటి తెలుస్తుంది. అన్ని కలిగిన వాడు దేవుని దగ్గరికి వెళ్ళరండి. కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి అనేటువంటి ఆ గర్వం. నాకేం కొదువా, అన్నీ ఉన్నాయి, ఇక దేవుడితో నాకేం పని. నిజమే, ఈరోజు నీకు పని లేకపోవచ్చు, ఒకరోజు ఆయనతో ఉన్న పని ఏంటో తెలిసే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఆయన యొక్క విలువేంటో తెలుస్తుంది. చూస్తాం కదా ధనవంతుడిని, ఓ లాజర్ని, ఒక ధనవంతుని చూస్తాం. వాడు బాగా ఉన్నప్పుడు అనుకున్నాడు, ఓరే ఈ లాజర్ ఏంటి, నేను తినేసిన రొట్టె ముక్కలు తినేవాడు వీడు అనుకున్నాడు ఆ ధనవంతుడు. ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఆ ధనవుడు విలపిస్తూ ఉన్నాడు, ప్రాలాపిస్తూ ఉన్నాడు. అయ్యో, అదే లాజరుతో ఒక చుక్క నీళ్ళు ఏమని అడుగుతాడు, ఒక్క చుక్క నీరు. ఆ ధనము మనలను తండ్రి సన్నిధికి చేర్చదు. ఆ ధనము మనలో ఉన్నటువంటి ఆ జీవన విధానాన్ని మాత్రమే నేర్పిస్తుందేమో కానీ ఆధ్యాత్మిక స్థితిని మనకు నేర్పించదు. వీటన్నిటినీ నెమరేసుకుంటూ, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనకారుడు 23వ వాక్యంలో అంటాడు, నేను నిన్ను కీర్తించుచున్నప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును గురించి ఉత్సాహధ్వని చేస్తుంటారంట. ఏమండి? దేని గురించి? నీవు నన్ను నేను నిన్ను కీర్తిస్తున్నప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును. విమోచించడం అంటే ఏమండి? ఆయన బలి అయి మనకు ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయన బలి అయి మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన బలి అయి తన పిల్లలుగా మనల్ని నేర్చుకున్నాడు, మన కొరకు విమోచించి తన క్రయ ధనమును మనకిచ్చాడు. క్రయధనం అంటే డబ్బంటే ధనము కాదు, ఆయన రక్తమును, ఆయన శరీరాన్ని మన కొరకు చిందించి విమోచకుడుగా ఉన్నాడు. పాపము నుంచి విమోచించి విమోచకుడుగా, చెడిపోయిన మార్గములను నడిపించేటువంటి విమోచకుడుగా, అంధకార సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు విడిపించి విమోచకుడుగా ఆయన ఉన్నాడు. అందుని బట్టి అన్నాడు, నేను నిన్ను కీర్తిస్తున్నప్పుడు నా పెదవులు నీవు విమోచకుడు అని నా ప్రాణమును గూర్చి నిన్ను ఉత్సాహధ్వని చేస్తున్నాడు. ఉత్సహిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, ఆ స్థితిలో ఉంచేవాడుగా ఉన్నాడు. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఎంతో చక్కగా, ఈ చివరి మాటలో అంటాడు, కాగా నా నాలుక దినమల్లా నీ నీతిని వర్ణిస్తుంది. నా నాలుక ప్రతిదినము నీ నీతిని గురించి ప్రకటన చేస్తుంది, నీ నీతిని జ్ఞాపకం చేసుకుంటుంది, నీ నీతిని అనేక మందికి తెలియజేయాలని ఆశపడుతుంది. ప్రాణము ఆశపడాలి. ప్రాణము దేని కొరకు ఆశపడాలంటే ఆయన నీతిని ప్రకటించటానికి, ఆయన గురించి లోకానికి తెలియజేయటానికి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క శౌర్యమును, ఆ బలమును, ఆయనలో ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి మహాశక్తిని అనేక మందికి ప్రకటించటానికి ఆశపడుతుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము, వింటున్న మనము మన జీవితాల్లో నెమరేసుకోవాలి.
ఎప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గుపడకూడదు. ఎవడు మనల్ని సిగ్గుపడనీయకూడదు. అందుకంటాడు, దేవా నేను నీ సన్నిధిలో ఉన్నాను, నన్నెవ్వడూ సిగ్గుపడనీయకుండా చూడు. అలా అనుకోవాలి. నేను నీ సన్నిధిలో ఉంటున్నాను కాబట్టి నన్ను చూసి ఎవడు సిగ్గుపడనీయకూడదు. అలాంటి స్థితిలో నన్ను ఉంచు. అలాంటి ప్రార్థన జీవితం నాకు దయచేయి. అలాంటి ఆత్మీయ స్థితిలో నన్ను నడిపించమని దేవుని సన్నిధిలో అడిగేటువంటి వారముగా ఉండాలి. 12వ వాక్యము చదివి వాక్యాన్ని ముగించుకుందాం. దేవా నాకు దూరముగా ఉండకుము, నా దేవా నాకు సహాయమునకు త్వరపడి రమ్ము. దేవుని అడగాలి, అయ్యా నువ్వు నాకు దూరంగా ఉండొద్దు, నాకు సహాయం చేసేవాడేవి నువ్వే. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తల్లి గర్భంలో నుంచి నన్ను మరి నిర్మించినవాడు, సృజించినవాడు, ఈ యొక్క సమాజములో లోకములో ఒక మనుషునిగా ఘనత కలిగిన వాడుగా, పేరు కలిగిన వాడిగా, అనేక మందిలో ఒక ప్రత్యేకించబడిన వాడిగా నన్ను ఎన్నిక చేసిన దేవా అని దేవుని సన్నిధిలో అడిగే అనుభవానికి వెళ్ళాలి. కీర్తనకారుడు తన యొక్క జీవితంలో వృద్ధాప్యంలో వచ్చినప్పుడు బాల్యం నుంచి జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నా స్థితి ఏమైందో, నన్ను ఏ రీతిగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావో, ఏ రీతిగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానో, మరి కష్టాలను ఎదుర్కొని శత్రువు నుండి బాధల నుంచి కాపాడమని వయసులో ఉన్నటువంటి పెద్దవారుగా, వృద్ధాప్యమునకు సమీపించిన వారు ఉన్నటువంటి వారు చేసినటువంటి ప్రార్థనగా ఈ అధ్యాయాన్ని మనం చూడగలుగుతాము. అందుకే బాల్యం నుండి అతడు దేవుని మార్గాల్లో నడిచాడు గనుక జీవితంలో అసాధారణమైనటువంటి పరిస్థితులుగా, సాధారణమైనవిగా అనుభవించాడు. అటువంటి స్థితిలోనికి దేవుని నడిపించాడు. దేవునిలో అతని విశ్వాసాన్ని, నమ్మకాన్ని స్థిరపరుచుకున్నాడు. అంత మాత్రం కాకుండా తన జీవితంలో దేవుడు తన శక్తిని, మంచిని ప్రత్యక్షపరుస్తాడని నమ్మిన వాడుగా ఉన్నాడు. ఇవన్నీ కనపరచబడిన వారి యొక్క జీవన విధానమును కీర్తనకారుడు ఈ యొక్క 71వ కీర్తనలు రాశాడు. చాలా చక్కగా రాశాడు. ఎంత చక్కగా అంటే బాల్యం నుంచి తనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. బాల్యం నుంచి, తల్లి గర్భములో ఉద్భవించినప్పటి నుంచి, లోకములోనికి వచ్చిన దగ్గర నుంచి మరణమునకు సమీపించే వరకు దేవుని చిత్తములో తనేమై ఉన్నాడో ప్రతిదీ నెమరు వేసుకుంటూ వచ్చాడు. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ దిన ఆరాధనలో మనం నేర్చుకోవాలి. ప్రతి వారము ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాము. ఆ పాఠము మన జీవితంలో వెలిగించబడి అనేక మందిని నడిపించేదిగా ఉండాలి. నేనేమంటానంటే ఆలకించండి. అనేక మందిని నడిపించకపోయినా పర్వాలేదు, కానీ మీ కుటుంబాన్ని నడిపించుకోండి, మీ భర్తలను నడిపించుకోండి, వారికి నేర్పించండి. లేదా మీరు విన్నవి కనీసం వారి యొక్క చెవులో బాకా పెట్టి ఓదండి. చాలా విషయాలు ఊతారు, ఊరికూరికే మగోళ్ళకు పిలిగిరి లేపి గొడవలు పెడతా ఉంటారు. ఉన్నది సగమైతే దాన్ని జోడు చేసి 4 ఉంటాయి. అవి ఏం చేస్తాయి? గొడవలకు దారి చేస్తాయి. అట్లాంటివన్నీ చెప్పే కంటే కూడా ఇంతవరకు 1 గంట పాటు దేవుని సన్నిధిలో నువ్వేమైతే విన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో ఏం మాట్లాడాడో, మనలో ఏది కొదువుగా ఉన్నదో, దేన్ని మనం అనుసరించాలో, వాక్యం మనకి ఏమి నేర్పించిందో ఆ విషయాలను మీ కుటుంబాల్లో, మీ భర్తలతోటి, మీ బిడ్డలతోటి షేర్ చేసుకోండి, పంచుకోండి. ఎంతమంది పంచుకుంటారు? ఏం అవకాశం లేదా? ఛాన్సే లేదా? పంచుకుంటారు నాయన. మనం విన్న వాక్యాలను పంచుకోవాలి. అవతల 3 ఊర్లలో, యువతలో 4 ఊర్లలో జరిగిన విషయాలు పంచుకుంటారు. మళ్ళీ ఆ వీళ్ళు చూడరు కూడా, బహుశా వీళ్ళు చూడరు వాటిని. మళ్ళీ ఎవడో చెప్తే విని దాన్ని తీసుకొచ్చి ఆ మొగుడికి చెప్పి ఆ మొగుడు మళ్ళీ 3 ఊర్లకు పంపిస్తాడు దాన్ని. ప్రయోజనం లేని విషయాలు బాగా పంచుకుంటారు సుమా. విన్న దేవుని మాటలు, ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుని మాటలు,
మన ఉన్నత స్థితికి కారణమైనటువంటి దేవుని మాటల్ని మనం వినాలి, ఆ రీతిగా నడుచుకోగలగాలి. అప్పుడు మన యొక్క దైవిక స్థితి, మన బిడ్డల పరిస్థితి, మన కుటుంబ పరిస్థితులు, ఈ లోకమును మనం విడిచి ఆ పరమందు చేరినప్పుడు మనకు రావలసిన ఆ జీతం ఉంది. మీరు మీ భర్తతో పంచుకుంటే దానికి జీతం ఉంది, నీ కుమారుడికి నువ్వు చెప్పుకుంటే జీతం ఉంది, దేవుని సన్నిధికి వాళ్ళు నడిపిస్తే జీతం ఉంది. ఇక్కడ తీసుకునే జీతాలన్నీ అయిపోతాయి. ఇవాళ 300 కూలికి పోయిస్తే ఇంటికి రాగానే అయ్యగారు 4 దెబ్బలేసి తీసుకెళ్లి క్వార్టర్ కొడితే 300 పోతాయి. ఆ జీతం ఉండదు. ఇక్కడ పరమందు పొందుకునే జీతము శాశ్వతమైన జీతం. దానికి ఇక్కడే ఉంది పని కూడా, అక్కడికి వెళ్ళి చేసే పని కాదు అది. ఇక్కడే ఆ పని కూడా జీతం ఉందండి. అక్కడ పొందుకునే జీతము, అక్కడ పొందుకునే ఆశీర్వాదాలకి ఇక్కడే పని చేయాలి. మనం రోజు చేసే పని ఏంటంటే మన బిడ్డలను పోషించుకోవడానికి, మన కుటుంబాలను పోషించుకోవడానికి, మనకు కావాల్సిన ఆర్థిక స్థితులకు మాత్రమే మనం ప్రయాసపడుతున్నాము. పరమందు ఉండేటువంటి జీతము, పరమందు దాచిపడే ఆస్తులు, పరమం పొందుకునేటువంటి మేలు కొరకు ప్రయాసపడట్లా, ఆలోచన కూడా చేయట్లా. గనుక పరమందు మనకు రావాల్సిన దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే కుటుంబాలుగా, ప్రార్థించే సంఘముగా, ప్రార్థించి అనేక మందిని నడిపించేటువంటి తల్లులుగా, తండ్రులుగా మనకున్న బాధ్యత ఈరోజు ఈ కీర్తన జ్ఞాపకం చేసింది, జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ జీవితం ఏ రీతిగా ఉంది, నా జీవితం ఏ రీతిగా ఉంది, మన జీవితంలో దేవుణ్ణి ఏ విషయాల్లో మనం ఆరాధిస్తున్నాం, ఏ విషయాల్లో ఆయన అడుగుతున్నాము, ఏ అక్కర్లు మనం అడుగుతున్నాము, భక్తుడు ఏమడిగాడు, ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఉన్నతమైన కృపకు పాత్రలమగుదుము గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. వాక్యం కొరకై పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో చేరి నాయన నీవు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాను. దావీదు గారి జీవితంలో ఎన్నో అనుభవాలు మేము నేర్చుకుంటూ వస్తున్నాము. తన అనుభవాలు మా బ్రతుకులకు మాదిరిగా మేము వింటూ ఉన్నాము. ఇదిగోనైనా వృద్ధాప్యం ఉన్నటువంటి స్థితిలో ఏ ప్రార్థన చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయాలి, ఏ రీతిగా మేము బ్రతకాలి, ఏ రీతిగా మిమ్మల్ని ఆశ్రయించాలి, మేము ఈ లోకంలో నేర్చుకున్నవి ఎలా ప్రకటించాలి అనే గొప్ప సంగతులు ఈరోజు మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఈ వర్తమానం విన్న బిడ్డలను ఇదిగోనైనా ఈ మైక్ శబ్దం ద్వారాను, యూట్యూబ్ ఛానల్ ద్వారాను ఎంతమంది బిడ్డలైతే ఆలకిస్తున్నారో వారందరి యొక్క బ్రతుకుల్లో ఈ నూతనమైనటువంటి తీర్మానం, నూతన సంవత్సర ఆరంభానికి ముందుగా ఈ నవంబర్ మాసం మొదటి దినములో, ఇది డిసెంబర్ మాసపు మొదటి దినములో ఒక నూతన తీర్మానంలోనికి నడవడానికి బిడ్డలకు అట్టి కృపనిమ్మని, ఈ వాక్య భాగాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి ఈ సమస్తమును పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.